ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు భక్తి, నమ్మకం, ఆశతో తిరుమల కొండలకు వస్తారు. కానీ చాలామందికి శ్రీవారి దర్శనం అంటే గంటల తరబడి వేచి ఉండడం, అధిక జనసందోహం, పిల్లల ఇబ్బందులు, వృద్ధుల కష్టం, కొన్ని చోట్ల తోపులాట. ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన దేవాలయ వ్యవస్థల్లో ఒకటైన తిరుమలలో ఇంకా ఎందుకు ఇలాంటి సమస్యలు కనిపిస్తున్నాయి? డబ్బు సమస్య కాదు. అయితే సమస్య ఏమిటి? అధిక జనాభా, సరైన పబ్లిక్ సివిక్ సెన్స్ లేకపోవడం, మరియు ఇప్పటి అవసరాలకు సరిపోని పాత వ్యవస్థలు. కానీ భవిష్యత్తులో పరిస్థితి మారొచ్చు. మరో 10 సంవత్సరాల్లో స్మార్ట్ టైమ్ స్లాట్లు, విస్తరించిన క్యూ లైన్లు, వృద్ధులు మరియు పిల్లల కోసం ప్రత్యేక మార్గాలు, రియల్ టైమ్ క్రౌడ్ అప్డేట్స్ రావచ్చు. 2045 నాటికి స్మార్ట్ బ్యాండ్లు భక్తులకు దారి చూపవచ్చు. క్రౌడ్ ఎక్కువగా ఉన్న ప్రాంతాలను ముందే గుర్తించవచ్చు. ఎమర్జెన్సీ సహాయం త్వరగా చేరవచ్చు. 2055 తర్వాత వాకింగ్ కారిడార్లు, రెస్టింగ్ జోన్లు, స్మార్ట్ మెడికల్ సపోర్ట్, శాంతియుత క్యూ సిస్టమ్ రావచ్చు. మరో 50 సంవత్సరాల తర్వాత తిరుమల ప్రపంచంలోనే అత్యంత వ్యవస్థీకృత ఆధ్యాత్మిక కేంద్రంగా మారవచ్చు. భక్తి మారదు, కానీ భక్తులను చూసుకునే విధానం మారుతుంది. ఎందుకంటే దర్శనం అంటే కష్టం కాదు, ప్రశాంతత కావాలి.